హలో ఎవ్రీవన్, నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేస్ కిచెన్. మా వంటింటికి మీ అందరికీ మరొకసారి స్వాగతం. ఈరోజు రెసిపీ ఎంతో రుచిగా ఉండే ములక్కాడ టొమాటో కర్రీ. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తొందరగా చేసేసుకోవచ్చండి. మరి ఎలా చేసుకోవాలో చూద్దామా? ఈ కర్రీ కోసం 3 ములక్కాడలు, 2 టొమాటోలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ములక్కాడని శుభ్రంగా కడిగిన తర్వాత లైట్గా పైన ఇలా చెక్కు తీసి పెట్టుకుంటే చాలండి. టొమాటోల్ని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. 2 స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. ఈ కర్రీకి జస్ట్ ఒక 2 స్పూన్ల నూనె ఉంటే చాలండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నిండుగా జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఇవి చిటపట్లాడుతుంటే 2 ఎండుమిరపకాయలని తుంపి వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయల్ని కాస్త వేపుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేటంత వరకు వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయలు జస్ట్ మెత్తబడితే చాలండి. ఇప్పుడు ఇంక కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని టొమాటోల్ని మగ్గనివ్వాలి. టొమాటోలు 30 వంతు మగ్గినప్పుడు కొంచెం కరివేపాకు ఇంకా కట్ చేసుకున్న ములక్కాడలు వేసి కలిపి 1 నిమిషం మూసుంచాలి. 1 నిమిషం వరకు ఇలా మూత పెట్టిన తర్వాత ఇప్పుడు సరిపడా ఉప్పు, 1 స్పూన్ నిండుగా కారము. ఉప్పు కారము మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. టొమాటో ములక్కాడలకి ఉప్పు కారం అంతా బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఈ గ్లాస్తో 1 గ్లాస్ పోసాను. కావాలనుకుంటే చూసి మధ్యలో కలుపుకుందాము. ఇప్పుడు ఇక మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో మూత తెరిచి చూసుకుంటూ ఉండండి. నీళ్లు తక్కువైతే పోసుకోండి, అంటే ములక్కాడ ముక్కలు పర్ఫెక్ట్గా ఉడకాలి కదా. కొద్దిగా ఉప్పు అవసరం పడుతుందండి, కొంచెం వేస్తున్నాను. మన ఛానల్ రెసిపీస్ని రెగ్యులర్గా చూస్తూ వాటిని ట్రై చేసి చాలా బాగా కుదురుతున్నాయని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ పెడుతున్నారండి. చాలా హ్యాపీగా ఉంది. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లో డైలీ చేసుకునే వంటలు ఎక్కువగా చూపించండి అని అడుగుతున్నారండి. ఈజీగా మనం రోజువారీ చేసుకునే కర్రీసు, పప్పు, చట్నీలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్ని చెక్ చేశారంటే అన్నీ కనిపిస్తాయి. ఈ వీడియోలో పైన నేను వాటి డీటెయిల్స్ ఐకార్డ్లో ఇస్తాను. మీకు ఈజీ రిఫరెన్స్ కోసం వాటిని క్లిక్ చేశారంటే ఆ వీడియోస్ అన్నీ మీకు కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ములక్కాడ కర్రీ కూడా ఈజీగా ఇంట్లో ఉండే బేసిక్ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చును. రైస్ ఇంకా చపాతీతో తినడానికి బాగుంటుంది, దోశలతో కూడా తినడానికి బాగుంటుందండి. ములక్కాడ ముక్కలు ఉడికాయండి, కూర కూడా దగ్గర పడింది. ఇప్పుడు ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ టొమాటో కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసము మా రేట్స్ కిచెన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని నొక్కి ఆల్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్ కొత్త వీడియో అప్డేట్స్ గురించి నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.